తెలంగాణలో కమలం నేతలు ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటుతామంటున్నారు. అయితే నిజంగా ముఖ్య నేతలు ఏకతాటిపైకొస్తారా? ఇదే ప్రశ్న శ్రేణులను వేధిస్తున్న $1 మిలియన్ ప్రశ్న. తెలంగాణలో కమలం పార్టీ ముఖ్య నేతలది ఎవరి దారి వారిదే, ఎవరి దుకాణం వారిదే అనే విమర్శలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నేతలందరూ ఒక్కతాటిపైకి రాకపోవడంతో పార్టీ పరాజయం పాలైందన్న ప్రచారం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్య నేతలు తాము గెలవడమే లక్ష్యంతో పనిచేశారని, అక్కడక్కడ పార్టీ ప్రత్యర్థుల్ని ఓడగొట్టుకునేలా ప్రవర్తించారన్న ప్రచారం జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మీద ఉన్న వ్యతిరేకత, మోడీ మీద అభిమానం, జాతీయ దృక్కోణంలో బీజేపీ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగిందని, పార్టీ అభ్యర్థులు బలమైన వారు కావడం కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవల నాయకుల స్వరం మారినట్లు కనిపిస్తోంది. ఐకమత్యంతో ఉందాం, కలిసి పనిచేద్దాం అని అంటున్నారు నేతలు. ఎవరితో తిరిగినా మనదంతా బీజేపీ గ్రూప్ అని చెబుతున్నారు. కలిసి ఉంటే ఎదురే ఉండదని సెలవిస్తున్నారు. బీజేపీ మీటింగుల్లో కూడా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇదే మాట అంటున్నారు. ఇప్పుడు బీజేపీ నేతల్లో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే: నిజంగానే తమ నేతలంతా ఒక్కతాటిపైకి వస్తారా? కలిసి పనిచేస్తారా? కలిసి ముందుకు సాగుతారా అని. మా నేతల్ని చాలా రోజుల నుంచి దగ్గర నుంచి చూస్తున్నామని, వాళ్ళు ఒకే లైన్లోకి రావడం అంత సులభం కాదని, వస్తే మాత్రం తిరిగి ఉండదని అంటున్నారు.